ఫ్రెండ్స్, ఈ రేసర్ తన కార్ రేడియేటర్ బ్యాండ్ ని టేప్తో పూర్తిగా మూసేస్తున్నాడు ఇంజిన్ త్వరగా వేడెక్కాలని. ఇది చూసిన కోచ్ చాలా టెన్షన్ పడ్డాడు. వెంటనే ఆపమని చెప్పాడు. ప్రెస్ సమయంలో టేప్ తీసే అవకాశం ఉండదు. ఇంజిన్ ఎక్కువగా వేడెక్కితే కారు పేలిపోతుంది అని వినయంగా హెచ్చరించాడు. కానీ ఆ మనిషి వినలేదు. ఇది నా చివరి అవకాశం సార్ అని గౌరవంగా చెప్పాడు. నిజానికి గత కొన్ని రేసుల్లో అతని ప్రత్యర్థి చాలా ఈజీగా అతన్ని ఓడించేవాడు. అందుకే అతను చాలా నిరాశగా ఉన్నాడు. అప్పుడు కోచ్ చెప్పాడు, నీ ప్రత్యర్థి కార్లో కొత్త మోడల్ ఇంజిన్ ఉంది. ఇది విన్న వెంటనే అతను, అయితే నాకు కూడా అదే ఇంజిన్ కావాలి సార్ అన్నాడు. కానీ కోచ్ చెప్పాడు, మరో రేస్ ప్రారంభానికి కేవలం 24 గంటలే ఉన్నాయి. మన ఫ్యాక్టరీ దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా గెలవాలనే పట్టుదలతో అతను టైం వృధా చేయకుండా నేరుగా ఫ్యాక్టరీకి వెళ్లిపోయాడు. అక్కడ డిజైనర్ చెప్పాడు, నీ ప్రత్యర్థి దగ్గర ఇంకా లేటెస్ట్ మోడల్ ఇంజిన్ ఉంది. కానీ మనం నీ ఇంజిన్ పనితీరును పెంచి అతనితో సమానంగా తీసుకురాగలం. ఇది విన్నాక ఆ మనిషి నవ్వుతూ, పోటీ సమానంగా ఉంటే గెలుపు నాదే సార్ అన్నాడు. రేస్ ప్రారంభానికి 2 గంటల ముందు అతను ట్రాక్ కి చేరుకున్నాడు. ఇంజిన్ టెస్ట్ చేసే సమయం లేదు. కోచ్ చెప్పాడు, ఇంజిన్ ఇంకా బాగా ఫిక్స్ కాలేదు. పైగా వాతావరణం చాలా చల్లగా ఉంది. మొదటి 3 ల్యాప్స్ లో ఇంజిన్ పూర్తిగా వేడెక్కకపోతే పూర్తి పవర్ ఇవ్వదు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. రేస్ మొదలయ్యే ముందు రేడియేటర్ బ్యాండ్ ని టేప్ తో మూసేశాడు. కోచ్ చెప్పాడు, ఇంజిన్ వేడెక్కిన వెంటనే 2 సెకండ్లలో టేప్ తీసేయాలి. లేకపోతే ఇంజిన్ ఓవర్ హీట్ అయి పేలిపోతుంది. రేస్ స్టార్ట్ అయింది. అతను మరియు అతని ప్రత్యర్థి ఇద్దరూ సమానంగా ముందుకు దూసుకెళ్తున్నారు. చిన్న అవకాశం ఇచ్చినా ప్రత్యర్థి వెంటనే ఓవర్టేక్ చేస్తాడు. ఇప్పుడు ఇంజిన్ పూర్తిగా వేడెక్కింది. అతను టేప్ తీసేయాలి. కానీ అదే సమయంలో ప్రత్యర్థి ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ముందంజలో ఉండేందుకు అతను ఒక క్షణం ఆలస్యం చేశాడు. ఇప్పుడు ఏమవుతుందో అన్న ఉత్కంఠతో అందరూ చూస్తున్నారు. దాంతో అతను ఒక క్షణంలోనే ముందుగా దూసుకెళ్లి ఛాంపియన్ గా నిలుస్తాడు.